అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. యథార్థవాద టీవీ ఛానల్కి స్వాగతం. ప్రమాణ వాక్యము బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు గ్రంథంలో నుండి 31వ చాప్టర్ను చూద్దాం. దీని యొక్క రచయిత అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు. 31వ చాప్టర్. ఈ 7 ఘట్టాలు మనకు నిత్య ప్రస్తుతం. అయితే ఈ 7 పండుగల 7 ఘట్టాల అంశాన్ని ఇలా ఒక కోణంలో నేర్చుకున్నంత మాత్రాన మనం సత్యబోధకులం కాలేం. మన కోసం దేవుడు చేసిన రక్షణ ప్రణాళికలోని 7 ఘట్టాలను గూర్చి ఈ అద్భుత సత్య ప్రత్యక్షత విషయంలో మనం ఒక అతి ప్రధానమైన విషయాన్ని స్పష్టంగా గ్రహించాలి. ఈ అతి ప్రధానమైన విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే మళ్ళీ మనం అనివార్యంగా అత్యంత ప్రమాదకరమైన దుర్బోధలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ అంశంలోని 7 ఘట్టాల మీద మనకు కనిపించే 7 సత్యాలు, 7 అనుభవాలు లేక ఆశీర్వాదాలు మనం ఎక్కవలసిన మెట్లు అని మనం చెప్పుకున్నాం. అయితే వాటిని మనం ఎక్కవలసిన మెట్లుగా మాత్రమే మనం అర్థం చేసుకుంటే ఎప్పటికీ మనం పరిపూర్ణం కాలేం. ఈ ప్రక్క పేజీలో ఇవ్వబడిన పటాన్ని గమనించి చూడండి. దేవుడు మన కొరకు ఏర్పరిచిన రక్షణ సంకల్పంలో మొదటి మెట్టు రక్త ప్రోక్షణంతో సంబంధం కలిగి ఉన్నదని మనం 4 సాదృశ్య పాఠాల ద్వారా స్పష్టంగా చూడగలిగాం. రెండవ మెట్టు నీటితో సంబంధం కలిగి ఉన్నదని కూడా మనం చూసాం. ఈ రెండవ మెట్టు మీద నీరు అటు బాప్తిస్మ జలాలను, ఇటు మనకు ఉదక స్నానం అనుగ్రహించే దేవుని వాక్యాన్ని కూడా సూచిస్తుంది. దేవుని వాక్యం అనే వేరు ఈ రెండవ మెట్టు మీద మనకు ఉదక స్నానం చేయిస్తుంది. కనుకనే పండుగలలో రెండవది పరిశుద్ధ జీవిత పండుగ అయింది. ఇక్కడ ఒక మ్యాప్ చూస్తున్నారు కదండి. కింద రక్త ప్రోక్షణం అనే మెట్టు ఉంది, 1వ మెట్టుగా. తర్వాత 2వ మెట్టు, మనం పైకి వెళ్ళినా కొద్ది 2వ మెట్టు నీళ్లు, దేవుని వాక్యం, ప్రత్యేకించబడుట, పరిశుద్ధత. 3వ మెట్టు ఫలించుట, ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుట. 4వ మెట్టు ప్రకాశించుట, పరిశుద్ధాత్మ బాప్సం పొందుట. 5వ మెట్టు దేవుని సైనికులవుట, ఆకాశ పక్షులవుట. 6వ మెట్టు మరణానుభవం, మందసం, దేవుని పోలిక ధరించుట. 7వ మెట్టు దేవుని యొక్క విశ్రాంతి, మన విశ్రాంతి. ఆ తరువాతనే పునరుత్థాన శక్తిని అనుభవించే ప్రథమ ఫలముల పండుగ వస్తుంది. ఆ తర్వాతే పరిశుద్ధాత్మ దేవునితో మనకు కలిగే అద్భుత అనుభవాల పెంతెకోస్తు పండుగ వస్తుంది. ఈ అనుభవాలన్నీ మనం ఒక మేడపైకి ఎక్కడానికి ఉపయోగించే మెట్ల వంటివి అని, ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు మనం జాగ్రత్తగా ఎక్కాలని మనం చెప్పుకోవడం కొంతవరకు మాత్రమే సత్యమవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్న ప్రకారం ఈ సాదృశ్యం కూడా అసంపూర్ణ సాదృశ్యమే. మేడ మీదకి ఎక్కే విషయంలో ఆలోచించి చూస్తే 2వ మెట్టు మీదకి మనం వెళ్ళిన తర్వాత ఇక మనకు మొదటి మెట్టుతో అవసరం ఉండదు. మొదటి మెట్టును ఇక మనం ఉపయోగించుకోము. ఆ మొదటి మెట్టుతో ఇక మనకు ఎలాంటి ప్రయోజనము ఉండదు. అలాగే 3వ మెట్టు మీదకి వెళ్ళిన తర్వాత ఇక మనకు 2వ మెట్టు అవసరం ఉండదు. ఈ సూత్రం మనం ఒక క్రొత్త మెట్టు ఎక్కినప్పుడల్లా అమలులోనికి వస్తుంది. మనం ఒక పై మెట్టు ఎక్కినప్పుడల్లా అంతకు ముందున్న మెట్లు మనకు అనవసరం అయిపోతాయి. ముందు మనం ఎక్కిన మెట్లు మనకు అక్కరకు రానివిగా మారిపోవడం మాత్రమే కాదు, వాటిని మనం విడిచిపెట్టడం తప్పనిసరి అవుతుంది. వాటి మీద అభిమానంతో మనం ఆ క్రింది మెట్లని పట్టుకొని వేళ్లాడితే ఆ మెట్లు మన అభివృద్ధికి ఆటంకాలు, అడ్డబండలు కూడా అవుతాయి. అవునా కాదా మీరు ఆలోచించి చూడండి. 2వ 3వ మెట్లను ఎక్కుతూ ఇంకా మొదటి మెట్టును పట్టుకొని ఉండడం సాధ్యమా? సాధ్యం కాదు కదా. అందుచేత పై మెట్లు ఎక్కాలంటే అంతకు ముందు ఎక్కిన మెట్లను మనం విడిచిపెట్టక తప్పదు. ఈ కోణంలో చూస్తే ఈ 7 ఘట్టాలు మనల్ని సంపూర్ణ సిద్ధిలోనికి చేర్చే 7 మెట్లు అన్న భావన సరైనదిగా కనిపించదు. ఆ పోలిక వాస్తవానికి కాస్త దూరంగా ఉన్నట్లు ఏ కాస్త ఇంగితం ఉపయోగించినా ఇట్టే తెలిసిపోతుంది. మొదటి మెట్టు మీద రక్త ప్రోక్షణం ఉంది అని చెప్పుకున్నాం. అలాగని మనం పొంగని రొట్టెల అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఇక మనకు యేసు రక్తంతో అవసరం లేకుండా పోతుందా చెప్పండి? మనం 3వ మెట్టు మీద క్రీస్తు పునరుత్థానపు శక్తిని అనుభవిస్తూ దేవుని కోసం ఫలిస్తూ క్రమం తప్పకుండా యోగ్యంగా ప్రభురాత్రి భోజనంలో పాలు పొందుతూ ఉన్నప్పుడు మనకు క్రీస్తు రక్తం అక్కర లేదా చెప్పండి? 4వ మెట్టు మీద మనం పరిశుద్ధాత్మ పూర్ణమైనప్పుడు, మనం లోకానికి వెలుగైనప్పుడు మనకు క్రీస్తు రక్తం ఒక పనికిరాని పదార్థం అయిపోతుందా? అపచారం. అలా ఎన్నటికీ జరగదు. యేసుక్రీస్తు నాథుని పవిత్ర రక్తం మనకు సర్వవేళలా అవసరమే.
మనం యేసు రక్త ప్రోక్షణం కిందికి వచ్చినప్పుడు మన రక్షణ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మనం పైకి మెట్లు ఎక్కుతూ సంపూర్ణ సిద్ధికి ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి మెట్టు మీద యేసు రక్తం మనకు సహాయం చేస్తుంది. అసలు మనం పైమెట్టు ఎక్కడానికి ఎప్పటికప్పుడు యేసు రక్తం మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే యేసు రక్తాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తే మనం 3వ మెట్టు మీద ప్రభురాత్రి భోజనంలో యోగ్యులుగా ఎలా పాల్గొంటాము? ప్రభురాత్రి భోజనంలో యోగ్యంగా పాల్గొనలేకపోతే మనం క్రీస్తు పునరుత్థాన శక్తిని ఎలా అనుభవిస్తాం? క్రీస్తు పునరుత్థాన శక్తిని అనుభవించకుండా మనం దేవుని కోసం ఎలా ఫలిస్తాం? అసంభవం కదా. అలాగే మనం క్రీస్తు రక్త ప్రోక్షణం కింద జీవించకపోతే పరిశుద్ధాత్మను కూడా పొందలేం. క్రీస్తు రక్తం మనల్ని కాపాడకపోతే మనం చేపలము కాలేం, జీవ జల నదిలో ఈదులాడలేం. యేసు రక్తం మనకు సహాయం చేయకపోతే మనం 5వ మెట్టు మీద భూమి ఆకర్షణ శక్తిని జయించి పక్షిరాజుల పైకి ఎగురలేం. మన రక్షణ జీవితంలో మొదటి మెట్టు మీద మనకు యేసు రక్తం అవసరమని చెబితే ఆ తర్వాత అవసరం లేదని అర్థం కాదు. మన ఆత్మీయ జీవితంలో మొదటి క్షణం నుండి మన జీవితంలో చివరి క్షణం దాకా ప్రతి క్షణం మనకు యేసు రక్తం అవసరం అవుతుంది. అలాగే 4వ మెట్టు మీద మనం పరిశుద్ధాత్మను గూర్చిన సత్యాన్ని నేర్చుకున్నాం. మన రక్షణ జీవితంలో 4వ మెట్టు మీదనే మనం పరిశుద్ధాత్మతో కొన్ని అనుభవాలను పొందుతాం అని చెప్పుకున్నాం. అయితే అసలు మొదటి మెట్టు మీద మనం యేసు రక్తాన్ని ఆశ్రయించే విధంగా మనకు మారు మనస్సును, విశ్వాసాన్ని, రక్షణార్థ జ్ఞానాన్ని కలిగించిన వాడే ఆయన పరిశుద్ధాత్ముడు కదా. పరిశుద్ధాత్మ దేవుడే జోక్యం చేసుకోకపోతే ఏ వ్యక్తి అయినా మారు మనసు ఎలా పొందగలడు? 2వ మెట్టును గూర్చి కూడా ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు సహాయం చేయకపోతే కొంచెమైనా పరిశుద్ధ జీవితం ఎవరికైనా సాధ్యపడుతుందా? సాధ్యపడదు కదా. అసలు మనం మరొక పైమెట్టు ఎక్కాలనే మనలో ఆశ పుట్టించేవాడే పరిశుద్ధాత్ముడు. అలా ఆశ పుట్టించి మన చేత ప్రయత్నం చేయించి ఎక్కడానికి మనకు శక్తినిచ్చి మనల్ని క్షేమాభివృద్ధి పదంలో నడిపించే దేవుడు పరిశుద్ధాత్ముడే. ఇలా అంతకంతకు పైమెట్లు మనం ఎక్కుతూ ఉండడానికి మనలో కార్యసిద్ధి కలగజేసేది దేవుని వాక్యమే. పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారానే మనలో కార్యసిద్ధి కలగజేస్తాడు. అన్నట్లు 2వ మెట్టు మీద మనం దేవుని వాక్యం ద్వారా ఏమైనా ప్రత్యక్షత పొందాలంటే, వాక్యం అనే ఉదక స్నానం మనకు దొరకాలంటే అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో క్రియ చేయడం ద్వారానే సాధ్యపడుతుంది. నేను 4వ పండుగలో ఉన్నాను గనుక మొదటి 3 మెట్లు మీరే తిప్పలు పడి ఎక్కండి, నాకు సంబంధం లేదు అని పరిశుద్ధాత్మ దేవుడు మొండికేసి కూర్చుంటే మనం ఒక్క మెట్టు ఎక్కలేం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు మొదటి మెట్టులోనూ అవసరమవుతుంది, 7వ మెట్టు మీద కూడా అవసరమవుతుంది. అలాగే పాపాన్ని అసహించుకోవడం, పరిశుద్ధత కోసం తాపత్రపడడం ప్రతి మెట్టు మీద విశ్వాసంలో తప్పక ఉంటుంది కూడా. దేవుని రక్తం, దేవుని వాక్యం, దేవుని ఆత్మ, ఈ 3 శక్తులు ప్రతి విశ్వాసులోనూ అనుక్షణం పనిచేస్తూ ఉంటాయి. అందుచేత ఈ 7 ఘట్టాల పట్టికలో మనం ఆయా అంశాల పరిశోధనలో, అన్వయింపులో ముందడుగు వేస్తూ సాగిపోతున్నప్పుడు మిగతా మెట్ల మీద ఉన్న సత్యాలను, సందేశాలను కూడా మనం మర్చిపోకుండా ధ్యానిస్తూ అనుసరిస్తూ ఉండాలి. ఒక మెట్టు మీద ఉన్నాం గనక ఇక మనకు దేవుని వాక్య ఉదక స్నానం అక్కరలేదని, లేక ఇక యేసు రక్తంతో మనకు పని లేదని, ఇంకా ఉన్నతమైన మెట్టు మీదకి ఎక్కేసాం కనుక మనకు పరిశుద్ధాత్మ దేవుడు అక్కరలేదని ఇలాంటి తలంపులకు మనం అవకాశం ఇస్తే తప్పకుండా ఘోరమైన ప్రమాదకరమైన దుర్బోధలలో పడిపోతాం. యేసు రక్త ప్రోక్షణ ద్వారా మనం శుద్ధి పొందకపోతే పరిశుద్ధాత్మను పొందలేం. మొదటి మెట్టు ఎక్కకుండా 4వ మెట్టు ఎక్కలేం అని చెప్పడం సత్యబోధ అవుతుంది. 4వ మెట్టుకు వచ్చేసాం గనక ఇక మనకు యేసు రక్తం అవసరం లేదని చెప్పడం దుర్బోధ అవుతుంది. అలాగే పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం రక్షణ పొందగలమని చెప్పడం కూడా దుర్బోధే అవుతుంది. మనం సంపూర్ణ స్థితిని పొందడానికి చేసే యాత్రలో ముఖ్యమైన ఘట్టాలు సరైన క్రమ వరుసలో మనకు సంభవించాలి అని సత్య సంబంధులకు వివరించడానికి దేవుడు ఈ 4 రక్షణ సాదృశ్యాలను బైబిల్లో వ్రాయించాడు. ఈ పట్టుకను మనం ధర్మానుకూలంగా మాత్రమే ఉపయోగించాలి. ధర్మానుకూలంగా మాత్రమే మనం దాన్ని ఉపయోగించగలుగుతాం. బైబిల్లో ముక్కుసూటిగా చెప్పబడిన ధర్మోపదేశానికి విరుద్ధంగా మనం ఏమైనా కొత్త సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి ప్రయత్నిస్తే ఈ 7 ఘట్టాల పట్టిక మనల్ని అడ్డగిస్తుంది. అందుకే పాత నిబంధనలోని ఈ 4 రక్షణ సాదృశ్యాలను ప్రతి బోధకుడు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి, స్పష్టంగా గ్రహించాలి. విశ్వాసులు సైతం ఈ అంశంతో కనీసం పరిచయమైనా కలిగి ఉండాలి. ఈ సత్యబోధ, ఈ ప్రమాణ వాక్యం సర్వ ప్రపంచానికి వ్యాపించి తీరుతుంది. అప్పుడే సార్వత్రిక క్రైస్తవ సమాజం సత్యంలో ప్రతిష్ఠింపబడుతుంది. త్వరలో రాబోతున్న క్రీస్తు రాజుకు పెళ్లి కుమార్తెగా అలంకరించబడుతుంది. అప్పుడే ఆమెకు అరుణోదయ దర్శనం కలుగుతుంది. సత్యంలో ప్రతిష్ఠింపబడిన విశ్వాసులే ప్రతి విధమైన అబద్ధ బోధ నుండి విడుదల పొందిన భక్త సమాజమే మధ్యాకాశంలో నీతి సూర్యుని ఎదుర్కొని
అరుణోదయాన్ని అనుభవిస్తుంది. తదాస్తు సత్య సంబంధులందరికీ అరుణోదయ దర్శన ప్రాప్తి రస్తు అంటూ యొక్క మరి గ్రంథాన్ని వారు ముగించారండి. దీనికి సంబంధించినటువంటి బిబ్లియోగ్రఫీ కూడా వారు యాడ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ది వచ్చేసి ద మేకింగ్ ఆఫ్ నేషన్, ద బిగినింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్స్ హిస్టరీ అని చార్లెస్ ఫోస్టర్ కెంట్ గారు రచించినటువంటి గ్రంథం నుంచి తీసుకున్నారు. సెకండ్ది ద బైబిల్ కోడ్, మైకెల్ డ్రాస్నిన్ గారు తీసుకున్నది. మూడవది బైబిల్ న్యూమరిక్స్, డాక్టర్ ఇవాన్ పానిన్ గారు. నాలుగవది వై రివైవల్ టారిస్, లినార్డ్ రావెల్ హిల్ గారిది. ఐదవది వచ్చేసి ద మ్యాన్ గాడ్ యూసెస్, ఆస్వాల్డ్ జే స్మిత్ గారు రచించినటువంటి గ్రంథాల నుంచి కూడా వారు ఈ యొక్క విషయాలను తీసుకున్నట్లుగా మనము గమనించగలము. మరి అపోస్తలుల అద్దంకి రంజిత్ తోఫిర్ గారు మరి అభిషక్త కాలం నుండి వెలువడినటువంటి గ్రంథాలు ఇవి. యుగాంతం మొదటిది పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానం, దేవుని విశ్వ ప్రణాళిక, సింహనాదం, మహిమ ప్రపంచం, ఆదిపస్తంభం, విశ్వచరిత్ర, ప్రమాణ వాక్యము, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు. మనం అదే ఇప్పుడు చదువుకున్న 8వ గ్రంథం. 9వది పోరాడండి. 10 హైందవ క్రైస్తవం తెలుగు హిందీ. 11 దేవుని గండగోడలి. 12 ప్రభురాత్రి భోజన రహస్యం, అంతరిక్షంలో బుద్ధి జీవులున్నారా 13, 14 జైత్రయాత్ర, 15 యాకూబ్ దేవుడు, 16 దీర్ఘాయుష్మానుభవ, 17 జూమ్ అంటే, 18 క్రైస్తవుడి సమాధానం, 19 ఆయన చేట ఈయన చేతిలో ఉన్నది, 20 కలడు దర్శనాలు. మరి 21 ఇంకా 3 ఇంగ్లీష్ గ్రంథాలు కూడా ఉన్నాయి. ద అల్టిమేట్ ట్రూత్ కన్సర్నింగ్ ద సెకండ్ కమింగ్ అనేది 22 ఈజ్ గాడ్ ఏ ట్రినిటీ. 3వది ఇంగ్లీష్ వర్షన్లో మనం చూస్తే ఇంగ్లీష్ బుక్స్ డిడ్ గాడ్ క్రియేట్ సాటర్న్ అనేటువంటి గ్రంథాలను మనం చూస్తున్నాం. ఇకపోతే లాస్ట్ బుక్కి వెనకాల ఉన్నటువంటి అట్ట మీద ఉన్నటువంటి విషయం, అద్దంకి రంజిత్ తోఫిర్ గారు ఫోటో, వారి పేరు. దేవుడు మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభించిన మహా సంస్కరణను మన తరంలో ముగిస్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘ సంస్కరణ కోసం 8 ప్రత్యేక సంస్కరణ ఆత్మక గ్రంథాలు వ్రాయమని ఆజ్ఞాపించి దేవుడు అద్దంకి రంజిత్ తోఫిర్ గారి చేత రచింపజేసిన ప్రణాళిక గ్రంథ పరంపరలో ఇది చివరిది. ఇంతకుముందు మరి యుగాంతము, 2వది పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం, 3వది దేవుని విశ్వ ప్రణాళిక, 4వది సింహనాదం, 5వది మహిమ ప్రపంచం, 6వది ఆదిపస్తంభం, 7వది విశ్వచరిత్ర గ్రంథాలు ప్రచురితమయ్యాయి. లక్షలాది మంది హృదయాల నుండి అజ్ఞానపు చీకట్లను పారద్రోలాయి. ప్రమాణ వాక్యం, బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు 8వ గ్రంథం. ఈ ప్రత్యక్షతలన్నిటికీ పరాకాష్ట. చదవండి, సత్యాన్ని గ్రహించండి, వధువు సంఘంలో ఒక భాగంగా నిలవండి అంటూ ఈ యొక్క గ్రంథాన్ని ముగించడం జరిగింది. ఇది మీకు ఆశీర్వాదకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. ఇది మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే హార్డ్ కాపీ కూడా మీరు తీసుకొని చదవండి, అనేకులకు మీరు పరిచయం చేయండి, సత్యమందు ప్రతిష్ఠింపజేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నమస్కారం.